ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, దేవా, మీ మాటలను నేర్పించబోతుండగా తండ్రి, సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి. దేవా, పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకునబోయే పాఠం ఏమిటంటే యోధా రాజైన ఆసా చరిత్ర. ఏమండి, ఏ పాఠం నేర్చుకుని పోతున్నాం మనము? యోధా రాజైన ఆసా చరిత్ర అనే పాఠాన్ని మనం నేర్చుకుని పోతున్నాం. కనుక జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. యోధా రాజు, ఇతను ఇశ్రాయేలీల రాజు మరొకరు. యోధా రాజులు వేరు, ఇశ్రాయేలీల రాజులు వేరు. యోధా రాజులు వేరు, ఇశ్రాయేలీల రాజులు వేరు. యూదులు ఇశ్రాయేలీలు విడిపోతారనమాట. అయితే ఈయన యూదులకు రాజుగా ఉంటాడనమాట. యోధా రాజు. ఇతను తండ్రి పేరు ఏమిటంటే అబియా. ఇతని తండ్రి పేరు ఏమిటంటే అబియా. ఇతని తండ్రి పేరు. ఇతను రాజ్యము 41 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇతను రాజ్యాన్ని 41 సంవత్సరాలు వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడంటే 41 సంవత్సరాలలో ఇతని రాజ్యంలో 10 సంవత్సరాల పాటు యుద్ధాలు లేకుండా నెమ్మది ఉంటుంది. 10 సంవత్సరాల పాటు యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఇతని పరిపాలన. అయితే దేవుని పిల్లరా, ఇతను ఏ అధ్యాయంలో రాయబడి ఉన్నాడంటే చూడండి ఒకసారి. మొదటి 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. తీయాలి, అందరు తీయాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయన. ఇతని తండ్రి పేరు అబియా అని చెప్పుకున్నాము. అబియాకు బదులుగా ఇతను రాజు అయ్యాడు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందింది. ఏమండి, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందిన. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవత స్తంభములను యోధా వారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మది ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమును ప్రాకారము గల పట్టణములు కట్టించు. చూడండి, అతని రాజ్యంలో దేశంలో ఉన్న ఉన్నత స్థలాలు
అన్నింటినీ పడగొట్టించాడు. దేవునికి ప్రతిగా కట్టినటువంటి ఉన్నత స్థలాలు అయితేనేమి, దేవతా స్తంభాలు అయితేనేమి, వీటన్నింటిని కూడా పడగొట్టాడు. ఇతని తల్లి లేదా ఇతని అవ్వ, ఒక చోట తల్లి అని రాయబడింది, మరొక చోట అవ్వ అని రాయబడింది. ఈ దినవృత్తాంతముల గ్రంథంలోనే అవ్వ అని రాయబడింది. ఆ రాజుల గ్రంథంలోనే దినవృత్తాంతముల గ్రంథంలో తల్లి అని రాయబడింది, రాజుల గ్రంథంలో అవ్వ అని రాయబడింది. చూడండి ఒకసారి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము, క్షమించండి 15వ అధ్యాయం 16వ వచనం, 2వ దినవృత్తాంతం. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చేసి. వీళ్ళు అవ్వంట. ఇతనేమో దేవుని గురించి ప్రకటిస్తుంటే, ఇతనే ఉన్నత స్థలాలన్నీ తీసివేసి రాజ్యం నెమ్మదిగా ఉండాలని పరిపాలన చేస్తుంటే, అదే రాజ్యంలో వీళ్ళవ్వ ఏం చేసిందంట? దేవతా స్తంభాన్ని నిలిపిందంట. బాగా వినాలి. అవ్వ అంటే ఏమైంది? తల్లి అయినా అవ్వ, ఇతని అవ్వ. రాజుల అక్కడేమో అవ్వ అని రాయబడింది, ఇక్కడ తల్లి అని రాయబడింది. తల్లి. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభం చేయించిందంట రాజ్యంలో. ఆ దేవతా స్తంభం చూడటానికే అసహ్యంగా ఉందంట. అసహ్యమైన దేవతా స్తంభం నిలిపినందున ఆమె పట్టపు దేవి అయి ఉండకుండా, ఆమెకున్న పట్టపు దేవి అని పదవి ఉంటుంది కదా, లేకపోతే ఆమెను పట్టపు దేవి అని పిలుస్తారు కదా, అసలు ఆమెను ఆ పదవి నుంచి తీసివేసి, లేకపోతే ఆ పట్టపు దేవి కాకుండా ఆమెను పక్కకు తోసివేసి ఆమె నిలవబెట్టినటువంటి ఆ విగ్రహము పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసిన. ఆసా ఉన్నత స్థలములు ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు, కానీ ఇతడు బ్రతికినంత కాలం ఇతని హృదయము యథార్థంగా ఉండిందంట. బాగా వినాలి. ఇతను రాజ్యంలో యుద్ధాలు ఒక 10 సంవత్సరాల పాటు లేవు. నెమ్మది కలిగి ఉన్నాడు. యథార్థ హృదయుడై తన రాజ్యంలో ఉన్న జనులందరినీ కూడా దేవుని వైపు తిరగాలని వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఇతని అవ్వ, ఇతని తల్లి ఏం చేసిందంటే, ఏ స్తంభం చేయించింది? రాజ్యంలో అసహ్యమైన ఒక స్తంభం చేయించి ఆ రాజ్యంలో పెట్టి అందరిని ప్రేరేపిస్తుంటే, పట్టపు దేవి నుండి ఆమెను తీసివేసి ఆ విగ్రహాన్ని తీసి పడగొట్టి వాగు దగ్గర, కిద్రోను వాగు దగ్గర కాల్చివేసి అక్కడ పడివేశాడు. అంటే ఇతడు దేవుని పక్షాన ఎంత బలంగా నిలబడ్డాడు చూడండి. దేవుని పక్షాన అంత బలంగా నిలబడి దేవుని వైపునకు తిరిగి దేవుని వైపు యథార్థంగా బ్రతికినట్టుగా రాయబడింది. 18వ వచనం, తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండి బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరం అందించెను. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. దేశంలో యుద్ధాలే జరగలేదు. అతను మంచి పరిపాలన చేసినట్టుగా చాలా బాగుంది. అతని మీదికి వేరొకళ్ళు యుద్ధానికి వచ్చినా సరే అతడు దేవుని దగ్గర మనవి చేసి అతడు ఆ రాజును కూడా గెలిచినట్టుగా రాయబడింది. ఎక్కడుంది ఆ మాట అంటే, రాజుల గ్రంథాన్ని మనం చూడగలిగితే చూడండి. రాజుల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి రాజులు 15వ అధ్యాయంలో చూడండి. తీసారా? మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము. ఇక్కడ కూడా ఏం చేశాడు చూడండి. 11వ వచనంలో తీయాలి, అందరు తీయాలి. 15వ అధ్యాయం 11వ వచనం, మొదటి రాజు
ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటినీ పడగొట్టెను. మరియు తన అవయైన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభమును ఒకటి నిలపగా ఆస ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కీద్రోను వలన దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించును. ఆస తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను, ఉన్నత స్థలములను తీసివేయలేకపోయాడు. అంటే ఉన్నత స్థలాలు కొన్నింటిని తీసివేయలేకపోయాడు. ఆ యుద్ధాలు కూడా మంచిగా లేకుండా చాలా జాగ్రత్తగా ఆయన ఉన్నాడు. అయితే ఇతని కాలంలో ఒక రాజు అతని మీదకి దండెత్తి వచ్చాడు. దినవృత్తాంతములు 14వ అధ్యాయం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 14వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒకసారి. 14, 11, 14, 19, 9లో కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదుర్కొని పోయి వారు మారేషా నొద్ద జపత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధమును కలపగా ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుట నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాను. నీ నామమును బట్టియే ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమొందనీకుము అని ప్రార్థింపగా యెహోవా కూషీలను ఆస ఎదుటన యోధావారి ఎదుటన నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఇతని కాలంలో ఒకతను దండెత్తి వచ్చాడు. ఎవరతను? జరహు. ఎన్ని రథాలు, ఎంత సైన్యాన్ని ఎత్తుకొని వచ్చాడంటే ఆయన 1000 సైన్యము 300 రథములను కూర్చుకొని 1000 సైన్యము 300 రథం కూర్చుకొని ఇతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసి ఏం మాటలు పలికాడు? యెహోవా మా దేవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామని ఇప్పటికి కూడా దేవుని వైపునకు తిరిగే ఉన్నాడు. చూడండి, బాగా వినండి మీరు. దేవతా స్తంభాలన్నింటినీ వాళ్ళ పితరులు చేసిన ఉన్నత దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టాడు. రాజ్యంలో జనులందరినీ దేవుని వైపు తిరగమని ప్రేరేపించి యథార్థంగా నడుచుకున్నాడు. మరల యుద్ధం వచ్చినప్పుడు దేవుని వైపు నిలబడ్డాడు. 1000 సైన్యం వచ్చినా సరే దేవుణ్ణి వేడుకొని ఆ యుద్ధాన్ని గెలిచాడు. మరల తన తల్లి లేదా అవ్వ ఏం చేసింది? అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టింది. అసహ్యం అంటే చూడటానికి కూడా ఇష్టపడినటువంటి ఒక స్తంభం చేయించింది. రాజ్యంలో చేయించి అక్కడ పూజలు చేయాలని ఆమె ప్రేరేపించినట్లుగా ఆమె నిలబడితే దాన్ని పగలగొట్టి చిన్న భిన్నం చేసి కీద్రోను వాగు దగ్గరికి తీసుకెళ్ళి కాల్చివేశాడు. మరలా ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తీసివేశాడు రాజ్యంలో నుండి. ఇన్ని మంచి పనులు చేశాడు. ఇంత చేసిన అతన్ని దేవుడు ఒక మాట మాట్లాడాడు ఆయన గురించి. దేవుడు ఒక మాట మాట్లాడాడు, ఒక మాట అన్నాడు ఆయన. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే దేవుడు ఆయన్ని ఒకసారి రాజుల గ్రంథానికి మీరు వచ్చినట్లయితే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఏమండి ఇంకెక్కడ క్లియర్గా ఉంటుంది, లేకపోతే ఇక్కడ చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంటుంది అనమాట. అతన్ని మతి తప్పావు అన్నాడు దేవుడు. మతి తప్పి నువ్వు ప్రవర్తించావు అన్నాడు దేవుడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో చూడండి
ఇన్ని చేసిన అతన్ని ఈ మాట ఎందుకు మాట్లాడాడు దేవుడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది. యెహోవా దృష్టి అంట లోకమందంతటా కూడా సంచారం చేయించున్నది. సంచారం చేస్తుంటే అతను ఏమన్నాడు చూడు, నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు. అన్ని మంచి పనులు చేశాడు, ఎక్కడ మతి తప్పాడు? ఆయన దేవుని నమ్మాడు, యుద్ధములో దేవుని వైపు నిలిచాడు, దేవతా స్తంభాలన్నింటిని పడగొట్టాడు, అవ్వ చేసినటువంటి అసహ్యమైన విగ్రహాన్ని పగలగొట్టాడు, కాల్చివేశాడు, దేవుని వైపుకు నిలబడ్డాడు. దేవుని కోసము యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఏమని పలికాడైనా, యెహోవా మా దేవా, నీవే మా దేవుడు, మాకొక వేరొక దేవుడు లేడు. ఈ 1000 సైన్యాన్ని 300 రథాన్ని ఎదిరించడానికి కూడా నీవే మాకు శక్తినివ్వని ప్రార్థించాడు. అటువంటి అతన్ని దేవుడు ఏమన్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. మతి తప్పిందంట అతనికి. మరలా లాస్ట్కి కూడా అతనికి ఏమైందంట చూడండి. అతనికి 12వ వచనం, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంట. డాక్టర్ల దగ్గరికి వైద్యం చేయించుకున్నాడు కానీ దేవుణ్ణి అడగలేదు. అతను చనిపోయాడు. మతి తప్పింది. లాస్ట్కి వచ్చేసరికి ఏం పుట్టింది? పాదాల్లో జబ్బు పుట్టింది. పాదాల్లో జబ్బు పుట్టి అసలు ఏంటి ఇన్ని చేసిన ఆయన చేసిన తప్పేంటి? ఇన్ని చేసిన అతను ఏం తప్పు చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన పొరపాటు ఏమిటి? ఆయన ఎందుకు మతి తప్పింది అని దేవుడు అన్నాడు. ఎందుకు అతనికి ఈ శిక్షను దేవుడు వేశాడంటే 16వ అధ్యాయం దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరముల ఇశ్రాయేలు రాజైన బయెషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టించాడు. ఎవరు బయలుదేరారు 8కి యుద్ధానికి? ఇశ్రాయేలు రాజైన బయెషా బయలుదేరి ఇతని దగ్గరికి రాకపోకలు అనేవి జరగకుండా ఏం కట్టించాడంట? రామాను కట్టించాడు. వేరొక రాజు వచ్చి ఇతని దగ్గర రామాను కట్టిస్తే అతను ఏం చేశాడంట? ఆసా ఏం చేశాడంట? దానికి ప్రతిగా ఆసా ఏం చేశాడంటే, ఆసా యెహోవా మందిరమందును రాజనగరందును ఉన్న బొక్కసముల్లోని వెండి బంగారములు తీసి దమస్కుల్లో నివాసము చేయుచు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారములు నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవులకు పోవునట్లుగా నీవు అతనితో ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసి. చూడండి, మొదట యుద్ధం కలిగినప్పుడు ఏం చేశాడు? దేవా, నీవే నా దేవుడు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అని 1000 సైన్యాన్ని 300 రథాలతో యుద్ధానికి వచ్చిన జెరహును ఎదిరించి గెలిచాడు. ఇశ్రాయేలు రాజైన బయెషా యుద్ధానికి వచ్చి ఆ రామా కట్టించి అతని దగ్గరికి ఎవ్వరూ రాకపోకలు లేకుండా చేసేసరికి అప్పుడు ఆయన ఏం చేశాడనంటే, బయెషా భయంతోని యెహోవా మందిరమందున్న వెండి బంగారములన్నింటినీ సిరియా రాజుకిచ్చి ఇతనికి సంధి చేసి అతని సంధి చెడగొట్టి అతని అడ్డు తొలగించమని దేవుని మందిరంలో ఉన్న బంగారపు ఆభరణాలన్నీ తీసుకుపోయి వేరే రాజుకి ఇచ్చాడు. మొదట బాగానే ఉన్నాడు, అన్నీ బాగా చేశాడు. ఇక్కడ ఈ యుద్ధంలో భయపడి దేవుని వైపుకు తిరగకుండా సిరియా రాజుకు పంపించి సిరియా రాజును వేడుకొని ఈ రాజుతో యుద్ధం చేయలేక
ఆ రాజు దగ్గర దాసోహం అయిపోయాడు. దేవుని మందిరంలో ఉన్న బొక్కసములో ఉన్న బంగారము వెండి పాత్రలన్నీ తీసి సిరియా రాజుకి బహుమానంగా పంపించాడు. చూడండి, ఏం తప్పింది అతనికి? మతి తప్పింది. మనం కూడా చూడండి, ఏదైనా శ్రమ రాగానే కొంతమందికి మతి తప్పిద్ది, దేవుణ్ణి మర్చిపోతారు. మొదటగా ఆయన యుద్ధం జరిగినప్పుడు బాగానే ఉన్నాడు, గెలిచాడు. వాళ్ళ అవ్వ ఏం చేసింది? రాజ్యంలో అసహ్యమైన విగ్రహం చేసింది. పట్టపు దేవి నుండి తొలగించాడు, ఆ విగ్రహాన్ని పడగొట్టాడు, అన్నింటినీ బాగానే చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బెనహదుతో సంధి చేసుకోవాలని, అతన్ని ఓడించాలని బెనహదుకి దేవుని మందిరంలో ఉన్న వాటిని పంపించాడు. చూడండి 4వ వచనంలో, బెన్హదదు రాజైన ఆసా మాటను అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా, వీరు ఇయోనును దానును అబెల్మాయును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములోని కొట్లను కొల్లబెట్టిరి. బయోషా అది విని రామాలోని ప్రాకారములు కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని సాలించను. అప్పుడు రాజైన ఆస యోధా వారందరినీ సమకూర్చుని వీరు పోయి బయోషా కట్టించుచుండిన రామ పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆస గెబను మిస్పాను ప్రాకారములను కట్టించాడు. యుద్ధాన్ని అయితే ఆపగలిగాడు, ఆ రాజునైతే వెళ్ళగొట్టగలిగాడు. కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారు పాత్రలను తీసుకెళ్ళి వేరొక రాజుకి కానుకిచ్చి, సిరియా రాజుకి కానుకిచ్చి అతని సహాయం తీసుకుని ఈ పనిని ఆఫ్ చేశాడు. కానీ దేవుని సహాయం తీసుకోలేకపోయాడు. బాగా వినాలి మీరు, బాగా అర్థం చేసుకోవాలి మీరు. మొదటగా యథార్థ హృదయుడై నడిచాడు. మొదటిగా జెరహు యుద్ధానికి ఎంతమంది సైన్యంతో వచ్చాడు? 1000 సైన్యము 300 రథాలు వేసుకొని యుద్ధానికి వస్తే ఎవరు ప్రార్థన చేశాడు దేవుడికి? దేవా, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు, నీవు తప్ప మాకే సహాయం లేదు అని అంటే దేవుడు అతన్ని కరుణిస్తే ఆ యుద్ధం గెలిచాడు. మళ్ళా ఆ తల్లిని ఎదిరించటం, అవ్వని ఎదిరించాడా? ఎదిరించలేదా? ఎదిరించి పట్టపు దేవి పదవి నుండి తొలగించేశాడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా దేవతా స్తంభాన్ని చేయించావని ఆ దేవతా స్తంభాన్ని చిన్న భిన్నం చేశాడు. కానీ ఇశ్రాయేల్ రాజు బయోషా వచ్చేసరికి భయపడ్డాడు. ఏం చేశాడు? భయపడి సిరియా రాజుకి దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారు పాత్రలు, ఆ పాత్రలు తెచ్చి పెట్టింది ఇతనే. పోయిన పాత్రలన్నింటినీ తెచ్చి పెట్టింది ఇతనే. మళ్ళా తీసి వేరే రాజుకి బహుమానంగా ఇచ్చి ఆ యుద్ధాన్ని ఆపటానికి, ఆ రాకపోకలో రామ కడుతుంటే అదాపటానికి ఇవి అడ్డం పెట్టి కానుకగా ఇచ్చి వేరే రాజు దగ్గర మద్దతు తీసుకొని ఆ యుద్ధంలో ఇతను ముందుకు వచ్చాడు. చూడండి దేవుని పిల్లలారా, బాగా ఆలోచించాడు. అంటే ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, కానీ ఏదో ఒకరోజు దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఆయన 41 సంవత్సరాలు పరిపాలించాడు. 41 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉంది రాజ్యము, సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఒక్క సందర్భంలో దేవుణ్ణి విడిచేశాడు. ఒక సందర్భంలో దేవుణ్ణి విడిచేసి దేవుని బొక్కసములో ఉన్న పాత్రలన్నీ తీసుకెళ్ళి అతనికి కానుకగా ఇచ్చాడు. మందిరంలో తెచ్చినటువంటి కానుకలన్నీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చేశాడు. అప్పుడు దేవుడు దీర్ఘదర్శి అయిన హనాని వచ్చాడు. 7వ వచనంలో 16వ అధ్యాయం 7వ వచనం, దినవృత్తాంతములు 2. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజైన ఆస యుద్ధకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటువే. అడిగాడు ఏమంటనే, దీర్ఘదర్శి అంటే వచ్చి అడిగాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటువే. సిరియారాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయాను.
బహువిస్తారమైన రథములు, గుర్రపు రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు కదా. ఇంతకుముందు యుద్ధంలో ఇంతమంది వచ్చినా నువ్వు గెలిచావు కదా. ఇప్పుడు ఎందుకు వేరొక రాజును నువ్వు నమ్ముకున్నావు? యెహోవాను వెనక్కి తీసావు. కాబట్టి ఈ విషయంలో నీ ఏం చెడిపోయింది? నీ బుర్ర చెడిపోయింది, మతి తప్పింది నీది. ఏం తప్పింది నీది? మతి తప్పింది. కాబట్టి ఇక నీకు యుద్ధాలే, శ్రమలే, సమస్యలే, అన్ని యుద్ధాలే జరుగుతాయి అన్నాడు. చివరికి పాదాలలో జబ్బు పుట్టింది ఆయనకి. ఏం పుట్టిందండి? పాదాలలో జబ్బు పుట్టితే అప్పుడు కూడా దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను నమ్ముకున్నాడు ఆయన. అప్పుడు కూడా దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను నమ్ముకుని అతను చివరికి మరణించాడు. చూడండి దేవుని పిల్లరా, మనం ఈ ఆశా జీవిత చరిత్రను మొత్తం కూడా పరిశీలన చేస్తే ఇతను యథార్థత కలిగి నడుచుకున్నాడు. తన పితరుల వలె, దావీదు వలె నడుచుకున్నాడు. దేవతా స్తంభాలన్నింటిని పడగొట్టాడు. యుద్ధం జరిగినప్పుడు నీవే నా దేవుడు అని చెప్పుకున్నాడు, ప్రార్థించాడు, ఆ యుద్ధాన్ని గెలిచాడు. తన తల్లి అవ్వ మయక ఏం చేసింది? రాజ్యంలో అసహ్యకరమైన దేవతా స్తంభం చేస్తే ఆ దేవతా స్తంభాన్ని పడగొట్టి ఆమెను పట్టపు దేవి నుండి తీసేశాడు. కానీ ఒక సందర్భంలో మాత్రము యెహోవాను నమ్ముకోలేకపోయాడు. యెహోవా మందిరంలో ఉన్న పాత్రలు తీసుకొచ్చి సిరియా రాజుకి ఇస్తే అప్పుడు దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే 9వ వచనం, 2వ దినవృత్తాంతములు 16:9, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచుందంట. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగు. ఆయనకి ఎక్కలేని కోపం వచ్చి నాకు చెప్తావా నువ్వు అన్నాడు అని చెప్పిన దీర్ఘదర్శిని అంట చెరసాల్లో వేసాడంట. చూడండి అక్కడే ఉంది. ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహముల్లో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాడు. చూడండి, కొందరికి తప్పు చేసావని చెప్తే ఎక్కలేని కోపం వస్తుంది. తప్పు చేస్తున్నావు, నువ్వు దేవుని మాట తప్పుతున్నావు, దేవుని మాట నుండి వెనక్కిపోతున్నావు అని ఎవరికైనా చెప్పావనుకోండి, చెప్తే ఎంత కోపం వస్తుంది వాళ్ళకి. ఇతనికి ఎంత కోపం వచ్చింది? నువ్వు నాకు చెప్తావా అని అతను తీసి ఎక్కడ వేశాడు? చెరసాలలో వేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఆశ జీవిత చరిత్రను మనం పరిశీలన చేసినట్లయితే, ఆశ చరిత్రను మనం నేర్చుకున్నట్లయితే, అతను ఏం చేశాడు? యుద్ధం జరిగినప్పుడు దేవుని మందిరంలో ఉన్న వాటిని కానుక వేరే రాజుకి ఇచ్చి అతన్ని నమ్ముకొని, అతన్ని వెంటాడి అతన్ని నమ్ముకున్నాడు. అతను పడిపోయాడు, జీవితంలో అతను దొరికిపోయాడు. యెహోవా కనుదృష్టి అంట ఎక్కడెక్కడ తిరుగుతుందంట? లోకమందంతటా సంచారం చేస్తుందంట. యెహోవా కనుదృష్టి అంట లోకమందంతటా సంచారం చేస్తూ అతను దొరికిపోయాడు. వినండి దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి, మీరు బాగా థింక్ చేయండి. మీరు ఇతని జీవిత చరిత్రను పరిశీలించినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, అతన్ని దేవుడు అన్న మాట ఏమిటంటే, నీ మతి తప్పి ప్రవర్తించావు. ఎలా ప్రవర్తించావు అన్నాడు? యెహోవా కనుదృష్టి అంట లోకమంతా సంచారం చేస్తుందంట. ఎక్కడ తిరుగుతుందంట? లోకమంతా సంచారం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఏం చేసావంటే దొరికిపోయావు. ఆశ, ఇక నీకు యుద్ధాలే కలుగుతాయి, ఇక నుండి నీ జీవితం మొత్తం కూడా శ్రమలే అన్నట్టుగా దేవుడు చెప్పాడు అతనికి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచించండి.
క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను సేవించాలి. కానీ కొంత లోకము, కొంత సంఘము, కొంత లోకము, కొంత సంఘము, కొందరి సలహాలు, కొంత దేవుని వాక్య సలహాలు, ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఇబ్బంది అయింది. మనకే ఏమైంది? మనకే ఇబ్బంది అయింది. అతను అప్పట్లాగేనే ప్రార్థన చేసినట్లయితే, అప్పట్లాగానే దేవుణ్ణి అడిగినట్లయితే ఈ ఇశ్రాయేలు రాజు మీద గెలిచేవాడు. ఇశ్రాయేల్ రాజు మీద గెలిచేవాడు. గెలిచి తన భక్తిని కాపాడుకునేటటువంటి వాడు. కానీ ప్రకటించుకోలేకపోయాడు, ఆ విషయంలో నిలబడలేకపోయాడు, ఆ విషయంలో ఉండలేకపోయాడు. అతనికి చివరికి ఏం చెప్పాడు దేవుడు? నీ పాదాలలో జబ్బు పుట్టింది. పాదాల్లో ఏం పుట్టింది? అతనికి జబ్బు పుట్టింది. పాదాల్లో జబ్బు పుట్టిన అతను ఎవరిని ఆశ్రయించాడు? వైద్యుల్ని ఆశ్రయించాడు. కానీ దేవుని యొద్ద విచారణ చేయలేదు. కాబట్టి ఇన్ని మంచి పనులు చేసి ఇంత చేసినటువంటి ఆయన ఆ సందర్భంలో మాత్రము దేవునికి నచ్చనటువంటి తప్పు చేసి అతను చరిత్రలో దేవుని వైపునకు తిరగకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మీరు కూడా ఆలోచించండి. మీ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్నో భరించలేనటువంటి బాధలు ఎదురవుతాయి. కానీ కొంత ఏ విషయంలో అయినా సరే దేవుని మీద భారం వేసి దేవుని వైపునకు నిలబడి మనం ప్రయాణించాలి తప్ప మనుషులను నమ్ముకొనకూడదు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఈయన ఎవరిని నమ్ముకున్నాడు? సిరియా రాజును నమ్ముకున్నాడు. ఎవరిని నమ్ముకున్నాడు? కుమారి సిరియా రాజుని నమ్ముకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ మతి, నీ బుర్ర చెడిపోయిందని అర్థం. నీ బుర్ర ఏమైంది? చెడిపోయింది. జరుగుతున్న సమస్యను బట్టి, వచ్చిన సమస్యను బట్టి ఎవరి మీద పెట్టాడు విశ్వాసం? సిరియా రాజు మీద పెట్టాడు. నువ్వే నన్ను కాపాడు, ఇదో నా దేవుని మందిరంలో వెండి బంగారు పాత్రలు ఉన్నాయి, అవన్నీ నీకే అని కానుక పంపించాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకున్నాం మనం ఈరోజు? యూదా రాజైన ఆస చరిత్ర. ఏం నేర్చుకున్నాం ఆ పాఠాన్ని బట్టి? మనము ఏం నేర్చుకున్నాము? ఇతను ఎవరిని నమ్ముకున్నాడు? చివరికి వచ్చేసరికి సిరియా రాజును నమ్ముకున్నాడు. మొదటగా ఎన్ని మంచి పనులు చేశాడు? దేవుని ఎదుట యథార్థ హృదయం గలవారై ఉన్నాడు. వాళ్ళ తల్లి అవ్వ ఏం చేసింది? అసహ్యంగా నిలబెట్టింది. రాజ్యంలో దేవతా స్తంభం నిలబెట్టింది. వెంటనే తప్పు అని ఎదిరించాడు. అప్పటిదాకా స్ట్రిక్ట్గా ఉన్న అతను ఇక్కడికి వచ్చేసరికి లూజ్ అయిపోయాడు. విశ్వాసం తొలగిపోయింది. అందుకనే దేవుడు పత్రికల్లో ఒక మాట అన్నాడు, దేవుని యందు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనా ఉండునేమో చూసుకోండి. ఒకసారి హృదయం అంట మారిపోద్ది. మతి తప్పటం అంటే అదే. మతి తప్పటం అంటే ఇన్నిసార్లు దేవుని చెప్తే ఏం జరగలేదు, ఒకసారి మనిషిని నమ్ముకుందాం, ఒకసారి వాళ్ళని నమ్ముకుందాం, ఒకసారి వీళ్ళని నమ్ముకుందాం, ఒకసారి వాళ్ళ సలహాలు విందాం, వీళ్ళ సలహాలు విందాం, వాక్యాన్ని పక్కన పెడదాం అని అనుకున్నాడు ఆయన. అనుకుంటే మన ప్రయత్నము ఎప్పటికి కూడా నడవదండి. దేవుని కృప లేని, దేవుని సహాయం లేని, దేవుని ప్రేరణ లేని, దేవుని వాక్యపు పునాది లేని పనులు మనం ఎన్ని చేసినా ఫెయిల్ అయిపోతానే ఉంటాయి తప్ప నిలబడవై. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఉండునేమో అని
జాగ్రత్తగా చూసుకోండి. మరలన్నాడు, తాను నిలుచున్నవాడు పడిపోకుండానట్టు జాగ్రత్తగా చూసుకో. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నావు. నువ్వు నిలబడ్డావా, పడిపోయావు, చూసుకో. అందుకనే దేవుని పిల్లరా, ఎవరి గురించి నేర్చుకున్నాం మనం ఈరోజు? యోధారాజైన ఆస చరిత్ర. యోధారాజైన ఇతను చేసిన మంచి పనులు ఏమున్నాయి? దేవుని యందు యథార్థ హృదయంగా నడుచుకున్నాడు. దేవుని మందిరంలోకి ఆభరణాలన్నీ తెచ్చిపెట్టాడు. రాజ్యంలో ఉన్న ఉన్నత దేవతా స్తంభాలన్నింటిని పడగొట్టించాడు. తన తల్లి అవ్వ దేవతా స్తంభాన్ని అసహ్యమైంది ఒకటి తీసుకొస్తే దాన్ని పడగొట్టాడు. పట్టపు దేవి పదవి నుండి తీసేశాడు. కానీ సిరియా రాజు వచ్చేసరికి సిరియా రాజును నమ్ముకున్నాడు. ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి వస్తే అప్పుడు అన్నాడు, నీవు ఈ విషయంలో యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది, కాబట్టి నీవు ఇక నుండి నీకు శ్రమలే అన్నాడు. చివరికి పాదాలలో జబ్బు పుట్టింది. పాదాల్లో ఏం పుట్టింది? జబ్బు పుట్టి చనిపోయాడు. కాబట్టి మీరు నేర్చుకున్నారు. ఎవరి పాఠాన్ని నేర్చుకున్నా? ఎవరి గురించి నేర్చుకున్నాం మనం? యోధారాజైన ఆస చరిత్ర. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకున్నాం దేవా. పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం నివసించే కృపయు శక్తి సామర్థ్యాలను నాకును వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ